లో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు? ఇది తెలుసుకోవడానికి 2012 జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఒక ఆసక్తికరమైన పోల్ జరిగింది. అవుట్లుక్ మ్యాగజైన్, CNN, IBN, ది హిస్టరీ ఛానల్ ప్రతిష్టాత్మకంగా ఈ పోల్ నిర్వహించాయి. మొత్తం 100 మంది అత్యుత్తమ భారతీయుల పేర్లను తీసుకొని షార్ట్ లిస్ట్ చేశారు. కావాలనే మహాత్మా గాంధీ పేరుని ఈ లిస్ట్ లో చేర్చలేదు. స్వాతంత్రోద్యమాన్ని నడిపిన నాయకుడిగా మహాత్ముని స్థాయిని కదిలించకుండా గాంధీ తర్వాత గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని అడుగుతూ 3 అంచెల పోల్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ పోల్ కోసం వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 26 మందిని జ్యూరీలోకి తీసుకున్నారు. వాళ్ళలో ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ, ప్రఖ్యాత బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్, వాయిస్ ఆఫ్ క్రికెట్ గా పిలిచే కామెంటేటర్ హర్ష భోగ్లే ఉన్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్, హిస్టారియన్ రామచంద్ర గుహ, పొలిటీషియన్స్ అరుణ్ జైట్లీ, శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు 100 మంది లిస్ట్ ని 50 మందికి షార్ట్ లిస్ట్ చేశారు. జ్యూరీ ఎంపిక, ఆన్లైన్ పోలు, మార్కెట్ సర్వే ద్వారా 20 లక్షల మందికి పైగా అభిప్రాయాలు సేకరించి 2012 ఆగస్టు 11న అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ది గ్రేటెస్ట్ ఇండియన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. అన్ని ప్రధాన పత్రికలు, మ్యాగజైన్లు అంబేద్కర్ కథనాలతో పేజీల్ని నింపేశాయి.